ఇక్కడనే మన సిరపూర్ దగ్గర టచ్లు ఉన్నాయి కదా, మీరు టచ్లు ఉన్నాయి. లైవ్ చూడు, లైవ్ ఇచ్చాను దేనికంటే లైవ్ వస్తుంది అన్నాడు కదా. సరే సరే పెట్టాను అక్కడ. సరే ఇట్లా పట్టుకో.
నేను వస్తలేదా నువ్వు లైవ్ చూస్తలేవా పెట్టినా నువ్వు కడిగేస్తే నేను వస్తా ఇదే కదా చూడు సతీష్ వచ్చాను నేను ఫోన్ చేస్తాను లైవ్ నడుస్తాను కథ నచ్చలేదు అది ఆడాక పక్క పోటీ పోటీ ఉంటా చూసినావా మన సినిమా కథ
ఎక్కడున్నావు నాకేం తెలుస్తుంది ఎట్టాగింది లైవ్ నడుస్తుందా మన కాంట్రవర్సీ సందర్భం బర్లా క్యాట్ నువ్వు ఆన్ చేయి కనబడుతుంది బలవంతం చూస్తాను ఇక్కడ నేను నీ పేరేం పేరు ఉంది నేను అడుగుతా నేను పేరేం పేరు ఉంది లైవ్ వస్తాండిగా అనే సతీ ఇప్పుడు నేనేం చేయాలి ఇవి అత్తలేదు అటు నీ పేరేం పేరే లైవ్ మాట్లాడు ఒకసారి దోస్తాను నీ పేరేం పేరు మొన్న సతీ చెప్పిండా ఇక్కడ కథ మొన్న 9 సతీ చెప్పిండా ऑटो पर शाम निकले दिखा दिया जा खाद दिया जा నీ దోస్త్ సతీదలో నీకు మొన్న ఆడేశాం మాట్లాడు మాట్లాడాడు ఆయన ఫోటో కూడా వస్తుంది చూడు ఈ బర్రగా అత్తాన్ని నా దీనికి దానికి నువ్వు ఇక్కడ చూస్తానో మాకు కనబడతాను వెయిటింగ్ వస్తాను ఇది నర్వ సతీష్ యాదవ్ వైఎస్ వెయిటింగ్ అట దాసర్ సీన్ చూస్తాడు సురేష్ రేణుకుంట్ల వస్తాను నీదే ఇప్పుడు లైవ్ నడుస్తాను ఇంకా చూస్తాను దాసర్ సీన్ చూస్తాడు లాగా ఇంకో మన దేశం మనకి మన బరగా చూసుకోవాలి ఉండకుండా ఇట్లా ఇదేట్రా
ఆఖరి పూజ ఈ పాట లోపల
పెట్టుకొని శంకరా ఎక్కడున్నదయ్యా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గరుడ కంట గౌరీ మనోహర నీలకంఠ నిత్యానందుడా ఓ పులిచర్మామృతర గచ్చర్మామృతర ఎక్కడున్నావు నా తండ్రి లోకాల శంకర అమ్మ ఓ పార్వతమ్మ అల్లి పూలు వేరైనా అర్థాలు వేరైనా ఆడల వరకు ఆడల కంటరే తల్లి ముగ్గురమ్మలగన్న మూల పుట్టి మినిచేసిన లోకమాత నా తల్లి పార్వతమ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు అరవేర్చిగచ్చింది వే లోకమాత వే భవాని వే భక్త చింతామణి వే బ్రాహ్మణమ్మ వే శాంబ వే నా తల్లి పార్వతమ్మ వస్తరా ఇద్దరు ఇట్లా ఒక్కరు గుడి లోపల ప్రత్యక్షమైన కడుపులో రాడికి తిరుమడి కలిసిన మంచి మాట కాదు లేదనేదుంటే ఇదే లింగానికి నా తలకాయ ఉంచుకోని నా మెడలే నైవేద్యమంట పెడతా నా ఆత్మనే జ్యోతి ముట్టిస్తా నా కడుపుల పేర్లు తీసి ఆ లింగాన్ని జంజాలంటే ఉంటారన్నది సుశీలరాణి శీర్ష కింది వేటి శ్రీపాదం మీద ఎట్టిందమ్మో నిండు మనసుతోటి భగవంతుని ఎట్లా వేడుకుంటున్నది ఆటన్న తల్లి శంకరా భగవంతా ఇస్తేనేమో సంతానం ఇచ్చేవాడి నువ్వే ఈశ్వరుని రాత రాసేది బ్రహ్మదేవుడు కొంటమైనోడు ఇమ ధర్మరాజు నువ్విచ్చిన ఈ ప్రాణాన్ని నువ్వే కొంటవో తండ్రి శంకరా ఓ శంకరా ఎవరు నేను మాకు మాట్లాడతాను ఇక్కడ ఏది మనోళ్ళకి ఇచ్చిపోయినా నచ్చలేదా నేనే అద్దం ఆడ పుట్టుకల పడితే అద్దాలు ఆడుతున్నాయి మన పడితే అద్దం పడకుండా అబద్ధం ఉండేది నిబద్ధం ఉంటుంది చూస్తాను మందిని చూస్తాను నువ్వు ఈ కట్ చేసుకుంటుందా నీ చదివిస్తున్నా మంది చూడు ఎట్లా గ్రూపులా ఫేస్బుక్ లైవ్ పెట్టిండే మనోడు నా సెల్ తీసుకుని ఆయన పేరు నాకు తెలియదు గొల్లల పిల్లలు లేరు పక్క పిల్లాడు నా పేరు తెలియదు మల్లేష ఎట్లా అంటే ఇక నాకు తెలుస్తా దానికి నా సెల్ ఫోన్ చేసి ఎవరిదాన్ని మాట్లాడతాను ఇక పిల్లాడే ఏడున్నావు నిన్న ఉన్నావా కదా ఇడున్నావు కనబడుతుండే నువ్వు అయితే కాదా నేను సపోర్ట్ కొడుతూ నువ్వు పోతాను నువ్వేనేది బండి నువ్వేగా మరి రైట్ రా ఆటో కన్నా ఉన్నా నువ్వు ఎడున్నావు చెప్పు నేను నా తాట పట్టుకొని నువ్వు ఎక్కడ చెప్పు ఏడున్నా చెప్పు అత్త ఏడున్నా మరి ఇట్లా మరి పెద్దపల్లి ఇట్లా మనం తెల్లారు కోట్ల నైట్ పట్టుకోవాలి నీట్ వచ్చాక నేను తీసుకుంటా
చేసుకున్న భర్త దగ్గర సెలవు తీసుకోవాలి. ఎక్కడాని కొండలకి దిగరాని కొండలు దిగి అడుగు లోపల ఎప్పుడు వస్తున్నదో ఎన్ని దేవతల పూజలు కట్టినా ఎన్ని గుండాల మునిగినా ఎన్ని గుండాల పూజలు కట్టినా ఆ అమ్మవారికి ఒక దేవుడు వచ్చి ఆడపిల్ల నోడు కట్టలే పల దేవుడు వచ్చి ఆడపిల్ల పరమియ్యలే. ఇక నా జీవితం వ్యర్థం, నా భర్తం నా మొత్తం చదువు పెట్టాలి అడుగుకొండు రాళ్ళయి అత్తి దత్తి నా భారం అందెట్టుందో భగవంతా నేను అడుగు లోపల ఏ శక్తి కన్నా ఉరిపెట్టుకోని సత్తా, ఏ పంట కన్నా తలకాయ పలుకోని సత్తా, ఏ బావి నన్నబడి సత్తా నాని అమ్మవారు 7 తువ్వ లోపల ఊరిలో పోయిందాట, గుడి మిగిలిపోయిందాట. పాడుపడ్డ పరమేశ్వరుని అదే ఒక్కటి కనబడ్డారయ్యా ఓ పెద్దలారా. పాడుపడ్డ గుళ్ళను కళ్ళతో చూసిన కన్న తల్లి ఎవరికి ఉన్నది. ఎన్నో దేవతల గుళ్ళల్లో పూజలు కట్టిన, ఎన్నో గుండాలల్లో మునిగిన ఒక దేవుడు మెచ్చి పొలం వాడి కట్టలే, పల దేవుడు మెచ్చి అడవిలో పొలమోడి కట్టలేదు. ఆ సాంబశివుడు మెచ్చి నాకు సంతానం వేయలేదు. ఆఖరి పూజ ఈ గుడి లోపల కడతా. ఏ పుట్టలో ఏ శేషుడు ఉన్నాడో ఎవరికి తెలియదు, ఏ చెట్టు మీద ఏ పిట్టు ఉన్నదో, ఏ పిట్ట మనసులో ఏమి ఆలోచన ఉన్నదో ఎవరికి తెలియదు. పొయ్యంగా దోషుడు మన్నంటారు, కొట్టక ఒక రౌతు, తిట్టంగా ఒక తిట్టు అంటారు, పెట్టంగా ఒక శాపనం అంటారు. ఆఖరి పూజ కడతారా అని పాడుబండ గుడి కాడికి వచ్చిందాట సుశీల రాణి. గుడి లోపలున్న కస్మంత తీసి బయటెత్తి పారబోసి సుందార గుళ్ళను శుద్ధి చేసి గండాల గొడవలు సున్నారు కొట్టి నిరువుడద్దాలు పెట్టి నిత్యమా గుళ్ళు ఆగో ఎత్తడు భూమిని శుద్ధి పెట్టి తమ్మల పాకు పెట్టి తమ్మల పాకు మీద పొగ పెట్టి పొగ మీద సూది పెట్టి శిరసు కిందికి పెట్టి శ్రీపాదం మీదికి పెట్టి నా తండ్రి లోకాల శంకర ఎరకంటుడా గౌరవరా నీలకంటుడా నిత్యానందుడా నువ్వు రాకపోతువా నా కాడి బిడ్డ లేకపోతువా నీ లింగానికి నా తలకాయ గుద్దుకొని నా రక్తం నీ గుడికి జలంట రక్త కడుపుల పేరును చంచరాలు కడతా మెదడు నైవేద్యం అంట కడతా. అమ్మా పార్వతమ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అర్ధ భాగాన్ని నువ్వు అఖిలాండేశ్వరి చాముండేశ్వరి ఓంకాలువే మహకాలువే రుద్రకాలువే భద్రకాలువే జగదాంబవే భ్రమరాంబవే శాంబవే సిరిసుల్లయ్యలు సిద్ధిపేటలు కటుకూరలు చిన్న కాలువలు బిడ్డ కాలువలయ్యలు నా తల్లులారా లోకమాతలారా సరస్వతి ఆరతి లక్ష్మి శ్రీ శక్తి కబురి దేవి మూలలకు మీరెవరన్నా ఒక్కలచ్చి నాకు ఆడబిడ్డనిత్తనే బ్రతుకుతా, లేకపోతే నచ్చిపోతారని అమ్మవారు అంచు కీకలు పెట్టంగానే ఆ తల్లి కన్నీరు కైలాసం లోపల ఉన్న శంకరుడు కళ్ళ చూసిండు. ఓ తల్లులారా ఎవరి కంట నీరని పరమాత్ముడు ఎప్పుడు అంజన వేసుకొని చూస్తున్నాడో పార్వతీ భూలోక ఎవరో మన భక్తులు ఎడుతున్నారు, కన్నీరు అత్తున్నది కైలాసం అంతా. ఎవరే పార్వతని లోకాల శంకరుడు ఎప్పుడు అడిగానో ఏమయ్యా ఓ లోకాల శంకర అడుగుదామని అడుగుతావా నిన్ను అందుకే చేతులు అందరూ అంటారు పోలా శంకరుడు వారి. అందరికేమో 2 కళ్ళు 3 కళ్ళు కాదయ్యా, జగన్నాటక సూత్రధారివి, లోకాల కర్తవు నువ్వే, నీకు తప్ప ఇంకెవరికి ఎనక నువ్వే చూడు అన్నది పరమాత్ముడు అంజన వేసుకొని ఎప్పుడు చూశారో భూలోక సురేంద్రాముడి పట్ల వేరేవాడు సురేంద్ర మహారాజు భార్య సుశీల రాని కొడుకు ఉండగా కోడలుండగా ఆడబిడ్డ కొడుకు తపస్సు పట్టిండే ఓ పార్వతమ్మ. దారి కడుపుల బిడ్డ ఉట్టేరున్నది గాని నేను బిడ్డ నోడి కడితే 21 రోజు నాడు బిడ్డ పేరు పెట్టుకొని 22వ రోజు నాడు దాని భర్త అన్నారన్న ఇద్దరి ఇట్లా ఎవరన్నా ఒక్కరు మరణమయ్యేది అన్నాడు. భర్తే చచ్చిపోతాడో భార్య చచ్చిపోతాడో, భర్త మరణం అవుతారంటే భర్త మరణం కావాలి, భార్య మరణం అవుతారంటే భార్య మరణం కావాలి. ఇప్పుడే నేను ఆడబిడ్డ పరము ఒడిగట్టని ఎడమ సంఖకు ఎను పట్టేది ఎండి తోల దేవునికి, ఉడి సంఖకు పందం పట్టేది పౌడు తోల దేవునికి, సంఖ తోలనే చెక్కెట్టి పిరికడ బండారు పిరికడ ఊపిది పట్టి పిరికడ వేపాకు పట్టిండు. కచ్చబల్ల బండారి కైమత్తరిస్తున్నాడు. బండారు అంటే కొంతమందికి తెలుస్తారు, కొంతమందికి తెలియదు. బండారు కనుక పసుపు తిరుపతిలో పుట్టింది, తీరైన బండారు పక్కన పుట్టింది. ఆనాడు ఈ బండారు అనేది